అతడు మంచి చెడులకు దేవునికి సాతానుకి గల తేడాలు వైవిధ్యాలు గుర్తించి ఎటు వెళ్ళాలి అనేది నిర్ణయించుకోవాలి. లోకం నుండి తన స్వంత మార్గాల నుండి మళ్ళీ లోకానికి చచ్చినవాడిగా క్రీస్తు యొక్క కృప మీదనే ఆధారపడి నూతన జీవితం ప్రారంభిస్తే యేసు ప్రభువులో గొప్ప జయజీవితాన్ని జీవించగలడు. అలా కాకుండా తనను హెచ్చరిస్తున్న దేవుని ఆత్మను నిర్లక్ష్య పెట్టినట్లయితే దేవుని నుండి శాశ్వతంగా దూరమైపోతాడు. ఈ విషయంలో ఒకరు జయిస్తే మరొకరు ఓడిపోయారు. డంకన్తో పాటు అతని స్నేహితుడు కూడా పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ఆ ప్రదర్శన జరుగుతున్న స్థలం నుండి అతనితో పాటు బయలుదేరాడు. ఇద్దరు రక్షణ గురించి మాట్లాడుకుంటూ 2 రోడ్ల కూడలి వరకు వచ్చి నిలబడ్డారు. ఇద్దరు విడిపోయే ముందు ఆ స్నేహితుడు డంకన్ను అడిగాడు, ఈ విషయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? నేను ఈ రాత్రికి ఇంటికి వెళ్ళి దేవునితో సరిచేసుకుని సమాధాన పడాలనుకుంటున్నాను. మరి నీ విషయం ఏమిటి? డంకన్ అడిగాడు. నేను కొద్దిగాలం ఆగుదామనుకుంటున్నాను సందేహిస్తూనే అన్నాడు స్నేహితుడు. ఆ తర్వాత ఆ స్నేహితుడు పెద్దవాడయ్యాడు. మంచి వ్యాపారస్తుడై చాలా డబ్బు సంపాదించాడు. చివరకు వృద్ధాప్యంలో చనిపోయే స్థితికి వచ్చాడు. అయినప్పటికీ అతన్ని రక్షణ పొందమని బ్రతిమలాడినప్పుడు, ఇంకా ఆ విషయం నాతో మాట్లాడవద్దు, డంకన్ రక్షణ పొందిన రాత్రే నేను రక్షణను వాయిదా వేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయాను అన్నాడు. అతనిలో ఆత్మ పోరాటం ఆగిపోయింది. చివరి గడియలలో కూడా అతనికి రక్షణ పొందాలనే కోరిక కలగలేదు. అతడు ఇహలోక సంపదల కొరకు తన ఆత్మనే ఫణంగా పెట్టి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. శరీరం ఆత్మల మధ్య జరిగిన పోరాటంలో అతడు ఓడిపోయాడు. తన స్నేహితుడు తన దారిన తాను వెళ్ళిపోయాక డంకన్ భారమైన హృదయంతో ఇంటికి నడిచాడు. మిన్ను విరిగి మీదపడి తనను పాతాళానికి నొక్కివేస్తున్నట్లుగా అనిపించింది. రోడ్డు మలుపు తిరగబోతూ అకస్మాత్తుగా ఆగాడు. రోడ్డు మలుపు దగ్గర ఉన్న గుడిలో వెలుగు కనబడేసరికి ఆశ్చర్యపోయాడు. రాత్రి 11 గంటలకు గుడిలో మనుషులు ఎందుకు ఉన్నట్టు? డంకన్ కిరాణా కొట్టులో పనిచేస్తూ వేరే ఊరిలో ఉన్నందున తన ఊర్లో ఏం జరుగుతుంది అతనికి తెలియదు. అంత రాత్రివేళ గుడిలో ఎవరున్నారో చూద్దామని వెళ్ళేసరికి ఎవరో ప్రార్థన చేస్తున్న శబ్దం విని తలుపు సందులో నుండి లోపలికి తొంగి చూస్తే డంకన్ తండ్రి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. చప్పుడు కాకుండా వెళ్ళి తండ్రి పక్కన కూర్చున్నాడు డంకన్. హ్యూ క్యాంబెల్ ప్రార్థన ముగించి కళ్ళు తెరిచేసరికి డంకన్ తన ప్రక్కనే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. డంకన్, నువ్వు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గత రాత్రి మీ అమ్మ నీకోసం ప్రార్థన చేసింది అన్నాడు. డంకన్ తలెత్తి చూస్తే ఆ చర్చ్ పాస్టర్ గారు వింతైన వస్త్రధారణతో ఉన్న 2 అమ్మాయిల మధ్య కూర్చుని ఉన్నారు. వాళ్లను చూడగానే వాళ్ళు ఫెయిత్ మిషన్ సంస్థకు చెందినవారని గుర్తుపట్టాడు. యాత్రికులని పిలిచే వేళ్లను చూసి చాలా కాలమయ్యింది అనుకున్నాడు. అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. మేరీ గ్రాహం, జెస్సీ మొవాటి అనే ఈ 2 సోదరులు ఆ ఊళ్ళో కూటాలు పెట్టడానికి వచ్చారు. కొద్దిమంది స్థానిక క్రైస్తవులతో రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. మేరీ గ్రాహం వాక్యం చెప్తూ, దేవుడు ఒక్కసారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే అది మనుషులు కనిపెట్టరు, యోబు 33వ అధ్యాయం 14వ వచనం అని చెప్పేసరికి డంకన్ భయంతో వణికిపోయాడు. ఇక అక్కడ ఉండలేక ఇంటికి బయలుదేరాడు. దారి పొడవున అక్కడక్కడ మోకరించి దేవుని దయ కొరకు మొరపెడుతూనే ఉన్నాడు. ఇంటికి చేరుకునేసరికి రాత్రి 2 గంటలయ్యింది. డంకన్ ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో దీపం వెలుగుతూనే ఉంది. ఇక్కడ అతనికి మరో ఆశ్చర్యం ఎదురయ్యింది. వంటగదిలో డంకన్ తల్లి జేన్ మోకాళ్ల మీద ఉంది. ఇంటికి బంధువులు వచ్చినందున ఆమె ప్రార్థనా కూటానికి వెళ్ళలేకపోయినా చుట్టాలు నిద్రపోగానే ఆమె చర్చిలో ఉన్న వారితో ఆత్మలో ఏకీభవించి కూటాల కొరకు తన బిడ్డల రక్షణ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది. డంకన్ తల్లి పక్కనే కూర్చుని తన హృదయంలోని భారమంతా తల్లికి చెప్పుకున్నాడు. ఆమె ఎంతో సంతోషించి రక్షణ ఎలా పొందాలో అతనికి చక్కగా వివరించి, బాబూ, నువ్వు వస్తావని నాకు తెలీదు. వచ్చిన చుట్టాలిద్దరూ నీ గదిలో పడుకున్నారు. నీకు హాలులో పడక సిద్ధం చేస్తాను. ఈలోగా నువ్వు మన ధాన్యపు కొట్టు గదిలోకి వెళ్ళి నాకు ఏం చెప్పావో అదంతా దేవునితో కూడా చెప్పు అంది. డంకన్ కొట్టు గదిలోకి వెళ్ళి అక్కడ ఉన్న గడ్డి మీద మోకరించాడు. తండ్రి, ఏం చేయాలో నాకు తెలీదు, నీ దగ్గరికి ఎలా రావాలో కూడా నాకు తెలీదు. అయితే ఉన్నపాటునే నీ దగ్గరకు వచ్చాను.
నన్ను క్షమించు అని ప్రార్థన చేశాడు. వెంటనే అతనిలోనికి రక్షణ నిశ్చయిత వచ్చింది. గొప్ప శాంతి సమాధానాలతో అతని హృదయం నిండిపోయి అతని భారమంతా తొలగిపోయింది. నా మాటలు విని నన్ను పంపినవాని యందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం అనే వాగ్దానం వచ్చింది. డంకన్ పట్టరాని సంతోషంతో తల్లి దగ్గరకు వెళ్ళి ఏం జరిగిందో చెప్పాడు. ఇద్దరూ కలిసి వంటగదిలోనే మోకరించి దేవుని స్తుతించారు. జేన్ హృదయం దేవుని పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఓ దేవా, నువ్వు ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు అంటూ స్తుతించింది. మరునాడు డంకన్ను అతని సండే స్కూల్ టీచర్ పిలిచి, డంకన్, రాత్రి నువ్వు ప్రార్థనా కూటంలో ఉన్నావట, నిజమేనా అని అడిగింది. నిజమే, నేను వెళ్ళాను అన్నాడు డంకన్. మరి ప్రభువును ఇంకా ఎందుకు అంగీకరించలేదు అంది. గడిచిన రాత్రే నేను ప్రభువును అంగీకరించాను. అయితే ఆయన నన్ను అంగీకరించాడో లేదో అని అనుమానంగా ఉంది అన్నాడు. అయితే గత రాత్రి దేవునితో తన అనుభవం జ్ఞాపకం రాగానే హృదయమంతా గొప్ప సంతోషంతో నిండిపోయింది. ఆ ఆనందం భరించలేక ప్రక్కనే ఉన్న పొదల్లోనికి దూరి దేవుని మనసారా స్తుతించాడు. ఆ తరువాత డంకన్కు అటువంటి అనుమానం మరెన్నడూ రాలేదు. ఆ క్షణం నుండి దేవుడు తనతో ఉన్నాడనే భావం కలిగింది. సజీవుడైన దేవుని ముఖాముఖిగా ఎదుర్కొనే అనుభవం ఇది. ఆ తరువాతి దినాల్లో డంకన్ ఎప్పుడు ప్రసంగం చేసినా ఈ విషయం నొక్కి నొక్కి చెప్పేవాడు. దేవునికి నిజంగా నీ జీవితంలో స్థానం ఇచ్చావా? ఆయనే నీకు సమస్తమై ఉన్నాడా అని పదే పదే అడిగేవాడు. మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా ఎన్ని పనులైనా చేయవచ్చు. అయితే నిజంగా మారుమనసు పొందితే దేవునితో ఒక వ్యక్తి గత అనుభవంలోనికి వస్తే ఆయనకు మొదటి స్థానం ఇవ్వకుండా ఉండలేము. వ్యక్తిగత అనుభవం దేవునితో లేకుండా మనం ఎన్ని తీర్మానాలు చేసుకున్నా వట్టిదే అని చెప్పేవాడు. ఒకసారి లండన్లో ఒక కూటం జరిగిన తర్వాత 5 నర్సులు ఆయన వద్దకు వచ్చి, డంకన్ గారు, మేము మహాసభల్లో తీర్మానం చేసుకున్నాం, తీర్మానం కార్డులో సంతకాలు కూడా చేశాము, అయినా మా జీవితాలు మాత్రం మారలేదు అన్నారు. అప్పుడు ఆయన వారికి పై విషయాలు వివరించి వారిని లోతైన రక్షణ అనుభవంలోనికి నడిపించాడు. రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి మొదటగా తాను పాపినని గ్రహించాలి. అప్పుడే నూతన జన్మ అనే అద్భుతం జరుగుతుంది. పాపంలో జీవించేవాడు పరిశుద్ధుడుగా మారాలి, దేవునికి విధేయుడిగా జీవించాలి. అదే ముఖ్యం. ఆ అద్భుతం డంకన్లో జరిగింది. ఇహలోక సంబంధమైన కోరికలకు అతనిలో స్థానం లేదు. క్రీస్తే అతని జీవిత సర్వస్వంగా అయిపోయాడు.